హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జనవరి 2025లో ఆండ్రాయిడ్ యాప్ లో జెప్టో 1 kg ఉల్లిపాయలు 43 రూపాయలకి సేల్ చేస్తుంటే, అదే ఐఫోన్ లో అయితే వాటి ధర 57 రూపాయలుగా ఉంది. 500 grams గ్రేప్స్ ఐఫోన్ లో 146 కి సేల్ చేస్తుండగా ఆండ్రాయిడ్ లో కేవలం 65 రూపీస్ కే దొరుకుతుంది. ఒక ప్యాకెట్ మ్యాగీ వెయిట్ 80 గ్రాముల నుండి 55 గ్రాముల వరకు తగ్గింది. 20 రూపీస్ ధర గల థమ్స్అప్ మరియు కోకో కోలా బాటిల్ చిన్నవిగా మారాయి. 250 ml నుండి 200 ml కి. లిటరల్లీ టాయిలెట్ పేపర్ కూడా చిన్నదవుతుంది. కంపెనీలు ఉద్దేశపూర్వకంగా కొంతకాలం బాగా పనిచేసే మరియు తర్వాత పాడైపోయే అటువంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాయి. ఈవెంట్లో మంచి ప్రొడక్ట్స్ తయారు చేసే టెక్నాలజీ ఉన్నప్పటికీ, ఒకవైపు ఈ కంపెనీలు మీ ఫోన్ ని ఉద్దేశపూర్వకంగా స్లో చేస్తున్నాయి. మరోవైపు సాఫ్ట్వేర్ అప్డేట్లు వారి ఫోన్ ని స్లో చేస్తాయని కన్జ్యూమర్స్ కి తెలియట్లేదు. ఓపో, వివో, రియల్మీ, వన్ ప్లస్ మరియు ఐక్యూ వంటి బ్రాండ్లు అన్ని ఒకే చైనా కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్ కి చెందినవి. హలో ఫ్రెండ్స్, రాత్రి 11:30 అయిందని అనుకోండి మరియు మీరు బయట ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ బస్ లేదా మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. మీ ఫోన్ లో కేవలం 5% బ్యాటరీ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి మీరు వెంటనే మీ ఫోన్ లో క్యాబ్ బుకింగ్ యాప్ లోకి లాగిన్ అవుతారు. ఈ యాప్ లో మీరు క్యాబ్ బుక్ చేసుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారని అనుకుంటారు, కానీ మీరు యాప్ లో తెరవగానే మీరు షాక్ అవుతారు. ప్రైజులు నార్మల్ కంటే 2x ఎక్కువగా ఉన్నాయి. హై డిమాండ్ అండ్ ఫ్యూ డ్రైవర్స్ కారణంగా, కానీ ఇది సర్జ్ ప్రైజింగ్ వల్ల అని మీరు అనుకుంటారు. హై డిమాండ్ అండ్ ఫ్యూ డ్రైవర్స్ కారణంగా, కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం లేదు. ఎందుకంటే అప్పటికే మీ ఫోన్ లో కేవలం 3% బ్యాటరీ మాత్రమే మిగిలింటుంది. కాబట్టి మీరు వెంటనే 2x ప్రైస్ కు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రీచ్ అవుతారు. ఇప్పుడు నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది? ఇది సర్జ్ ప్రైజింగ్ వల్ల కాదని, మీ ఫోన్ లో బ్యాటరీ తక్కువగా ఉందని ఈ యాప్ కి తెలుసు. కాబట్టి అది మీకోసం ప్రైస్ ను పెంచింది. ఒక బెల్జియన్ న్యూస్ పేపర్ 2023లో ఒక రీసెర్చ్ చేసింది. అందులో వారు 2 ఫోన్లను తీసుకున్నారు. ఒక ఫోన్ బ్యాటరీ 12% ఉంది, మరొకటి 84% ఉంది. 2 ఫోన్లు యూబర్ యాప్ లోకి వెళ్లి ఒక లొకేషన్ నుండి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించాయి. ప్రైస్ ని కంపేర్ చేసినప్పుడు 12% బ్యాటరీ ఉన్న ఫోన్ కు ఊబర్ ఎక్కువ చార్జ్ చేస్తుంది. ఊబర్ దీన్ని ఖండించినప్పటికీ, కానీ 2016లో ఎన్పిఆర్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఊబర్ యొక్క హెడ్ ఆఫ్ ఎకనామీ రీసెర్చ్ కీచ్ చెన్ మాట్లాడుతూ, ఫోన్ బ్యాటరీ అయిపోవడానికి సిద్ధంగా ఉంటే ప్రజలు ఎక్కువ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఊబర్ గుర్తించిందని చెప్పారు. అండ్ ఊబర్ యాప్ మీ మొబైల్ యొక్క బ్యాటరీ లెవెల్ ని చెక్ చేయగలదు. ఊబర్ ప్రైస్ ని డిసైడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించదని అతను చెప్పినప్పటికీ, ఊబర్ ఇలా చేస్తుందని మళ్ళీ ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. జనవరి 2025లో ద ఇంజనీర్ హబ్ ఫౌండర్ రిషబ్ సింగ్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అక్కడ అతను తెలుసుకుంది ఏమిటంటే, ఊబర్ లో లెవెల్ బ్యాటరీలు ఉన్న మొబైల్స్ పై క్యాబ్స్ ను బుక్ చేయడానికి ఎక్కువ చార్జ్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ యాప్స్ ఐఫోన్ బయర్స్ కు ఆండ్రాయిడ్ బయర్స్ కంటే ఒకే విషయం కోసం ఎక్కువ చార్జెస్ చేస్తున్నాయని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ ట్వీట్ చూడండి. జెప్టో కూడా ఇలాగే చేస్తుందని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లో పచ్చిమిరపకాయలు 21 రూపీస్ కి అందుబాటులో ఉంది, మరియు ఐఫోన్ లో 107 కి. ఇలాంటి సిచ్యువేషన్స్ గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. కంపెనీలు ఈ వింత పద్ధతులను కస్టమర్స్ ను దోచుకోవడానికి మరియు మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ఇది ఒకే ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి కాదు. కంపెనీలు దీన్ని స్కేల్ గా మరియు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. ఈ వీడియోలో ఈ టాపిక్ ని లోతుగా అర్థం చేసుకుందాం మరియు కంపెనీలు మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించే 5 ways గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్స్ తో స్టార్ట్ చేద్దాం. మనందరి దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి. దీని బ్యాటరీ 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉండదు. ఆ తర్వాత బ్యాటరీ పనితీరు చాలా స్లో అవుతుంది. మిమ్మల్ని కొత్త ఫోన్ కొనవలసిందిగా బలవంతం చేస్తుంది. కానీ ఆలోచించండి, ఈ ఫోన్ల బ్యాటరీస్ ఈజీగా తీసేసి మార్చే విధంగా డిజైన్ ఉంటే టెక్నాలజీ పరంగా ఇది చేయడం కష్టమేం కాదు. చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ లో బ్యాటరీస్ మార్చడానికి వీలుంటుంది, కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ లో బ్యాటరీస్ ఉద్దేశపూర్వకంగా తీయడానికి వీలు లేని విధంగా సీల్ చేయబడతాయి. ఈ కంపెనీలు క్రమం తప్పకుండా మిమ్మల్ని కొత్త ఫోన్లు కొనమని బలవంతం చేస్తాయి. దీనినే ప్లానడ్ ఒబోస్లైన్స్ అంటారు. కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే అటువంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాయి. కొంతకాలం బాగా పని చేసి తర్వాత పని చేయడం ఆగిపోతాయి. ఈవెన్ మంచి ప్రొడక్ట్స్ ని తయారు చేసే టెక్నాలజీస్ ఉన్నప్పటికీ. ఎగ్జాంపుల్, ప్రజలు కొత్త ఫోన్లు కొనడానికి యాపిల్ తన ఐఫోన్లను స్లో చేస్తుందని బయ్యర్స్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. 2018లో ఇటలీ కాంపిటీషన్ అథారిటీ దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసింది. కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ తర్వాత స్మార్ట్ ఫోన్ల పర్ఫార్మెన్స్ పాడైపోతుందని వారు కనుగొన్నారు. దీని తర్వాత వారు యాపిల్ కి 10 మిలియన్ యూరోస్ మరియు సామ్సంగ్ కు 5 మిలియన్ యూరోస్ ఫైన్ వేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ కంపెనీలు
కంపెనీలు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఈ అప్డేట్స్ ఉద్దేశపూర్వకంగా ఓల్డ్ ఫోన్స్ ను స్లో చేస్తాయని గుర్తించారు. 2020లో ఫ్రాన్స్ లో యాపిల్ పై కన్జ్యూమర్స్ కి తెలియకుండా ఓల్డ్ ఫోన్స్ ను స్లో చేసినందుకు ఎలిగేషన్స్ చేశాయి అండ్ 25 మిలియన్ యూరోస్ ఫైన్ వేశారు. అంటే ఒకవైపు ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే మీ ఫోన్స్ ను స్లో చేస్తున్నాయి, మరోవైపు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వారి ఫోన్ ని స్లో చేస్తాయని కన్జ్యూమర్స్ కి తెలియజేయడం కూడా లేదు. పాత ఐఫోన్ మోడల్ నిజంగా స్లోగా అవుతాయని యాపిల్ ఒప్పుకుంది. కానీ వారి సాక్ ఏంటంటే పాత ఫోన్ల బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గడం వల్లే అది జరుగుతుంది అండ్ అవి ఊహించని విధంగా ఆగిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అలా జరుగుతుందని వారికి తెలిస్తే వారు మా ఫోన్లలో రీప్లేసబుల్ బ్యాటరీని ఎందుకు తయారు చేయరు? వారు బ్యాటరీని ఈజీగా మార్చే ఆప్షన్ ఎందుకు ఇవ్వరు? గత సంవత్సరం నాటి వార్త చూడండి. అమెరికాలో ఈ సమస్యల కారణంగా యాపిల్ కస్టమర్స్ కు $500 మిలియన్ ని చెల్లించాల్సి వచ్చింది. కానీ ప్లానెడ్ ఆబ్సొలెన్స్ కొత్త స్ట్రాటజీ కాదు. సుమారు 100 సంవత్సరాల క్రితం లైట్ బల్బ్ మ్యానుఫ్యాక్చరర్స్ తమ ఎర్నింగ్స్ ని పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించారు. స్టార్టింగ్ లో వారు తయారు చేసిన బల్బులు లాంగ్ టైం పనిచేసేవి, కానీ దీని వల్ల వాళ్ళకు తక్కువ ఎర్నింగ్స్ వచ్చేవి. అందుకే బల్బ్ మ్యానుఫ్యాక్చరర్స్ తమ బల్బులు లైఫ్ స్పాన్ ని తగ్గించారు. ఈ రోజు దీని కారణంగా చాలా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లేదా మైక్రో ఓవెన్ అయినా వాటి లైఫ్ స్పాన్ కేవలం 5 నుండి 7 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. చాలా సందర్భాలలో ఇవి 3 to 4 ఇయర్స్ లోనే పని చేయడం ఆగిపోతాయి. కానీ మీరు మీ పేరెంట్స్ ని అడగండి, వారి కాలంలో ఫ్రిడ్జ్లు మరియు వాషింగ్ మిషన్లు ఎంత కాలం ఉండేవో. కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చీప్ మెటీరియల్ గల డిజైన్ ను మరియు తమ ప్రొడక్ట్స్ ఈజీగా పాడైపోయేలా డిజైన్లను యూజ్ చేస్తున్నాయి అండ్ మీరు వాటిని మళ్ళీ కొనవలసి వస్తుంది. దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. 2021లో యూరోపియన్ యూనియన్ దీనిని ఎదుర్కోవడానికి రైట్ టు రిపేర్ రూల్ ను ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఒక ప్రొడక్ట్ ని తయారు చేసిన తర్వాత కంపెనీలు దాని రీప్లేస్మెంట్ పార్ట్స్ ను కనీసం 10 ఇయర్స్ అయినా స్టోర్ చేయవలసి ఉంటుంది. ఇది కాకుండా అన్ని ప్రొడక్ట్స్ ని ఈజీగా రిపేర్ చేయగలగాలని కూడా రూల్స్ చెప్తున్నాయి. వాటిలో ఉపయోగించే స్క్రూలు మరియు స్పేర్ పార్ట్స్ కామన్లీ అందుబాటులో ఉండాలి మరియు యూనివర్సల్ గా ఉండాలి. ఈ చట్టం కారణంగా ఐఫోన్ 15 నుండి USB-C ఛార్జ్ ను ఉపయోగించడం ప్రారంభించవలసి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే ఛార్జర్ లాంటిదే ఇది. తద్వారా ఒక యూనివర్సల్ ఛార్జర్ ఉంటుంది. దీనికి ముందు యాపిల్ తన ఫోన్లను ఛార్జ్ చేయడానికి లైట్నింగ్ కనెక్టర్ ను ఉపయోగించేది. ఇది యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది. కాబట్టి ఎవరిదైనా ఛార్జింగ్ కేబుల్ పాడైపోతే వారు మరొకటి యాపిల్ నుండి మాత్రమే కొనవలసి వచ్చేది. రెండవ టాక్టిక్ ష్రింక్ఫ్లేషన్. 2021లో ₹10 ధర గల పార్లేజీ ప్యాకెట్ లో 140 గ్రాముల బిస్కెట్లు ఉండేవి. 2022లో అదే ₹10 పార్లేజీ ప్యాకెట్ లో కేవలం 110 గ్రాముల బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్యాకెట్ ను చాలా సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినప్పుడు అందులో 250 గ్రామ్స్ బిస్కెట్స్ ఉండేవి. దీనిని ష్రింక్ఫ్లేషన్ అంటారు. టైం తో పాటు కంపెనీలు ప్రైజెస్ పెంచవు, కానీ తమ ప్రొడక్ట్ సైజ్ ను తగ్గిస్తాయి. మ్యాగీ ప్యాకెట్ సైజు 80 గ్రామ్స్ నుండి 55 గ్రామ్స్ కు తగ్గింది. ₹20 థమ్స్ అప్ మరియు కోకో కోలా బాటిల్ సైజు 250 ml నుండి 200 ml కి తగ్గింది. దీనిపై చాలా మీమ్స్ ఉన్నాయి. 2004లో దొరికిన బిగ్ మ్యాక్ సైజ్ అండ్ 2024లో వచ్చే బిగ్ మ్యాక్ సైజ్ వంటివి లేస్ ప్యాకెట్స్ లో కొద్దిపాటి చిప్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ భాగం గాలి మాత్రమే ఉంటుంది. ఇది నేచురల్ టైం టు టైం జరుగుతూ వచ్చింది. కానీ కోవిడ్ తర్వాత మనము డ్రాస్టిక్ చేంజెస్ చూసాము. 2022లో 3 నెలల్లో ₹10 ప్రైస్ గల విమ్ డిష్ సోప్ సైజు 150 గ్రామ్స్ నుండి 135 గ్రామ్స్ కి తగ్గించబడింది. ₹10 ప్రైస్ గల హల్దీరామ్స్ ఆలూ భుజియా ముందు 55 గ్రామ్స్ ఉండేది. ఇప్పుడు కేవలం 42 గ్రామ్స్ మాత్రమే ఉంది. ముందు ₹1 ధర గల హజ్మోలా ప్యాకెట్ లో 6 టాబ్లెట్స్ ఉండేవి. ఇప్పుడు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చూడొచ్చు. 2022లో డామినోస్ వారి $7.99 చికెన్ వింగ్స్ లో చికెన్ వింగ్స్ క్వాంటిటీను 10 నుండి 8 కి తగ్గించింది. 2023కి ముందు వాల్మార్ట్ టాయిలెట్ పేపర్ రోల్స్ లో 168 షీట్స్ ఉండేవి. ఇప్పుడు ఇది 28% తగ్గించబడింది మరియు ఇప్పుడు 120 షీట్స్ ఉన్నాయి. లిటరల్లీ టాయిలెట్ పేపర్ సైజ్ కూడా తగ్గుతుంది. This year's egg. Yes. This is the egg. From a couple years ago. Look at that. Judge for yourself, America. చాలా సార్లు ఇది చాలా తెలివిగా కస్టమర్స్ కూడా గుర్తించలేకపోయేలా చేశారు. ఎగ్జాంపుల్ 2013లో క్యాడ్బరీ డైరీ మిల్క్ బార్ సైజును 10% తగ్గించినప్పుడు వారు ప్రతి చాక్లెట్ బార్ లోని స్క్వేర్ క్వాంటిటీస్ ని తగ్గించలేదు. వారు ప్రతి స్క్వేర్ సైజ్ ని తగ్గించారు మరియు మొత్తం చాక్లెట్ బార్ థిక్నెస్ ని తగ్గించారు. అదే విధంగా 2016లో టోబ్లెరోన్ తన చాక్లెట్ వెయిట్ ను 400 గ్రామ్స్ నుండి 360 గ్రామ్స్ కి తగ్గించినప్పుడు వారు ప్రతి చాక్లెట్ ముక్క మధ్య
స్పేస్ ని పెంచడం స్టార్ట్ చేశారు. తర్వాత బజ్ వర్డ్స్ ను మిస్యూజ్ చేసే టాక్టిక్. వారు తమ మార్కెట్ లో ట్రెండింగ్ పదాలను ఉపయోగిస్తారు కస్టమర్స్ ని మోసం చేయడానికి. ఎగ్జాంపుల్ కి ఈ రోజుల్లో ఏఐ చాలా ట్రెండింగ్ పదం కాబట్టి కంపెనీలు తమ అన్ని ప్రొడక్ట్స్ లో ఏఐ ట్యాగ్ ను చేర్చాయి. ఫోన్ల నుండి వాషింగ్ మిషన్ల వరకు. దీనిని ఏఐ వాషింగ్ అని కూడా అంటారు. తమ ప్రొడక్ట్ ను బై చేస్తున్నప్పుడు ఈ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ మిషన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ ను ఉపయోగిస్తాయని చెప్తాయి. వారి వాషింగ్ మిషన్ ఒక ఏఐ పవర్డ్ మిషన్ అని వాదిస్తాయి. వారి ఈ పెద్ద పదాలను ఉపయోగించినప్పుడు ఈ ప్రొడక్ట్స్ లో సంథింగ్ ఉందని అనుకుంటారు కాబట్టి కొనడానికి విలువైనదిగా అనిపిస్తుంది. కానీ నిజానికి చాలా సార్లు బట్ ఇది మీనింగ్ లెస్. ఈ రోజుల్లో అమ్ముడవుతున్న రెవల్యూషనరీ ఏఐ పవర్ రిఫ్రిజిరేటర్స్ ను ఉదాహరణగా తీసుకోండి. వాస్తవానికి అవి ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్టింగ్స్ పై పనిచేస్తాయి. దానిని ఏఐ అని లేబుల్ చేశారు. ఏఐ వాషింగ్ మిషన్లు ఉన్నాయి. అవి బట్టల యొక్క ఫ్యాబ్రిక్ ని గుర్తించగలవు కానీ కొన్న తర్వాత అవి బేసిక్ టెంపరేచర్ సెట్టింగ్స్ ను ఉపయోగిస్తాయని మీకు తెలుస్తుంది. కొత్త ప్రొడక్ట్ ప్రజలకు అమ్మడంలో మార్కెటింగ్ మెయిన్ రోల్ పోషిస్తుంది. కంపెనీలు పెద్ద వాగ్దానాలు చేస్తుండగా ఈ ఫేమస్ ఆర్వో బ్రాండ్ డాక్టర్ల యొక్క నెంబర్ 1 చాయిస్ అని వాదిస్తుంది. అన్ని డాక్టర్లు కలెక్టివ్లీ ఈ ఆర్వోని ఆమోదించినట్లు అనిపిస్తుంది. చాలా టూత్ పేస్ట్ కంపెనీలు కూడా ఇలానే చేస్తాయి. డెంటిస్ట్ల యొక్క నెంబర్ 1 చాయిస్ అని చెప్పుకుంటాయి మరియు ఇంత పర్సెంట్ మంది డెంటిస్ట్ తమ ప్రొడక్ట్ ని రికమెండ్ చేస్తారని చెప్తాయి. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ ఎథిక్స్ ప్రకారం ఏ డాక్టర్ కూడా ఏ కమర్షియల్ ప్రొడక్ట్ ని ఎండోస్ లేదా రికమెండ్ చేయకూడదు. ఏఏసిఐ లాంటి వాదనలు తప్పుదారి పట్టించేవి అని చెప్పింది మరియు అలాంటి కంపెనీలు తరచుగా తమ యాడ్ ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని యాడ్స్ లో ఈ కంపెనీలు WHO ని మెన్షన్ చేశాయి కానీ వారు మెన్షన్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని కాదని ఉమెన్ ఇన్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నామని చెప్పలేదు. ప్రజలను దోచుకోవడానికి నెక్స్ట్ టాక్టిక్ రేజర్ అండ్ బ్లేడ్ మోడల్ అని పిలువబడుతుంది. కంపెనీ తన మెయిన్ ప్రొడక్ట్ ని చీప్ గా అమ్ముతూ ప్రజలలో ఒక విధమైన డిపెండెన్సీని సృష్టించడానికి కంపెనీ లాభానికి మెయిన్ సోర్స్ ఒక సైడ్ ప్రొడక్ట్ కానీ మీరు దానిని పదే పదే కొనవలసి ఉంటుంది. రేజర్ మరియు బ్లేడ్ల విషయంలో రేజర్ ఒక్కసారి కొంటారు కానీ మీరు బ్లేడ్లను పదే పదే కొనవలసి ఉంటుంది. అందుకే దీనిని రేజర్ అండ్ బ్లేడ్ మోడల్ అంటారు. చాలా కంపెనీల లాభాలు బ్లేడ్లను అమ్మడం ద్వారా వస్తాయి. ప్రింటర్లను అమ్మడం కూడా దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంపెనీలు తమ ప్రింటర్లను నష్టానికి అమ్ముతుంది తద్వారా వారు తమ కాస్ట్లీ ఇంక్ లను అమ్మడానికి. ఇక్కడ ఇతర కంపెనీల నుండి ఇంక్ ను కొని మీ ప్రింటర్ లో యూజ్ చేయొచ్చు కానీ ఈ కంపెనీలు కావాలని తమ ప్రింటర్ ను తమ ఓన్ డిజైన్ తో క్రియేట్ చేశాయి. వారి కంపెనీ యొక్క ఇంక్ కార్ట్రిడ్జెస్ మాత్రమే మీ ప్రింటర్ తో అనుకూలంగా ఉంటాయి. ఈ కంపెనీలు ప్రింటర్ లో మైక్రో చిప్స్ ను పెట్టడం స్టార్ట్ చేశాయి. ఫార్మ్వేర్ అప్డేట్స్ క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తాయి మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఇంక్ ను ఉపయోగించకుండా ఉండడానికి. ఈ ఆర్టికల్ చూడండి. 2018 లో 9 ప్రింటర్ కంపెనీలు సుమారు 900 అప్డేట్లను పంపాయి. అంటే దాదాపు రోజుకు 3 అప్డేట్లు. మీరు మీ ప్రింటర్ లో మరేదైనా కంపెనీ ఇంక్ ను ఉపయోగిస్తున్నారా అని చెక్ చేయడానికి. ఒకవేళ మీరు ఉపయోగిస్తే వారు మీ ప్రింటర్ ను పని చేయకుండా ఆపేస్తారు మరియు అది పని చేయడం ఆగిపోకపోతే వారి ప్రింటర్ వారంటీని రద్దు చేయబడుతుంది. కానీ ప్రింటర్ కొనే ముందు కస్టమర్స్ కి ఇది చెప్పరు. 1 లీటర్ ఇంక్ తయారు చేయడానికి ఖర్చు సుమారు $20 నుంచి $40 కానీ వారు ఈ ఇంక్ ను ఎంత కాస్ట్ కి అమ్ముతారు? ఈ వెబ్సైట్ ఎస్టిమేషన్ ప్రకారం 1 గ్యాలన్ ఇంక్ అంటే 3.7 లీటర్ల ఇంక్ సుమారు $12,000 అమ్ముడవుతుంది. ఈ మొత్తం చాలా ఎక్కువ. హ్యూమన్ బ్లడ్ కూడా దీనికంటే చీప్. మీరు ఈ కంపెనీలను వారు ఇలా ఎందుకు చేస్తారని అడిగితే వారి సాక్ ఏమిటంటే వారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై చాలా ఖర్చు చేయాలి అందుకే వారంతా ఎక్కువ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కానీ నిజమేంటంటే ఇది కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఒక టాక్టిక్ మాత్రమే. కస్టమర్స్ ను దోచుకునే టాక్టిక్. దాంతో పాటు ఇంక్ కార్ట్రిడ్జెస్ లో కూడా స్ట్రింక్ ఫ్లాష్ ఉంది. ఈ కార్ట్రిడ్జ్ లో ఇంక్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్టాండర్డ్ కార్ట్రిడ్జెస్ గా అమ్మబడే ఇంక్ కార్ట్రిడ్జెస్ ఇప్పుడు ఎక్స్ట్రా లార్జ్ కార్ట్రిడ్జెస్ గా అమ్ముడవుతున్నాయి. హెచ్పి కంపెనీ ఆస్ట్రేలియాలో దీనికి సంబంధించి పెద్ద సమస్యలో చిక్కుకుంది. వారు తమ కస్టమర్స్ కు క్షమాపణ చెప్పవలసి వచ్చింది మరియు సుమారు 2,000 మంది కస్టమర్స్ కు $50 చొప్పున మొత్తం $1,00,000 చెల్లించవలసి వచ్చింది. 2022 లో యూరోప్ లో కూడా వారి కస్టమర్స్ తో రాజీ పడవలసి వచ్చింది మరియు హెచ్పి $1.35 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించవలసి వచ్చింది. అక్టోబర్ 2019 లో మరొక ప్రింటర్ కంపెనీ ఎప్సాన్ కూడా USA లో దావా వేయబడింది ఎందుకంటే వారి ప్రింటర్లు థర్డ్ పార్టీ ఇంక్ ఉపయోగించినప్పుడు పని చేయడం ఆగిపోయాయి. వాటర్ ప్యూరిఫైర్ చేసే కంపెనీలు ఈ టాక్టిక్ ని లో లెవెల్లో ఉపయోగిస్తాయి. మీరు వాటర్ ప్యూరిఫైర్ కొన్న తర్వాత మీరు ప్రతి సంవత్సరం దానిని సర్వీస్ చేపియాల్సి ఉంటుంది అండ్ ఫిల్టర్ ను చేంజ్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రొడక్ట్స్ వారంటీలు కూడా పని చేయవు. ఎగ్జాంపుల్ కి ఈ కేసు చూడండి. మే 2014 లో బెంగళూరులో మదన్
యువరాజ్ IFB నుండి ఒక వాషింగ్ మెషిన్ కొన్నాడు. కానీ నవంబర్ 2015 లో మిషన్ హఠాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. మిషన్ కు 4 years వారంటీ ఉంది. కానీ అతను IFB ని సంప్రదించినప్పుడు ఈ మెషిన్ యొక్క చాలా పార్ట్స్ పనిచేయడం లేదని 50% ఎక్స్చేంజ్ పై కొత్త మెషిన్ ని కొనమని అతనికి చెప్పారు. మదన్ కేసు వేసినప్పుడు మిషన్ యొక్క ఏ పార్ట్ ను కూడా మార్చవలసిన అవసరం లేదని IFB కోర్టుకు తెలియజేసింది. బదులుగా పై కవర్ పై ఉన్న ఐరన్ పాడైపోయిందని, అది వారంటీలో కవర్ చేయలేదని చెప్పారు. తర్వాత మదన్ వారంటీ కార్డ్ ని చూపించాడు. అది వాషింగ్ మిషన్ యొక్క అన్ని పార్ట్స్ ని కవర్ చేస్తుందని మెన్షన్ చేసింది. మదన్ కు టాప్ క్లాస్ సర్వీస్ మరియు 4 years వారంటీ వాగ్దానం చేశారు. కానీ ఒకవైపు కంపెనీ బెస్ట్ సర్వీస్ ను అందించడం లేదు మరియు మరోవైపు వారు అబద్ధాలు చెప్తూ మదన్ ను కొత్త వాషింగ్ మెషిన్ కొనవలసిందిగా బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటర్ ప్యూరిఫై ఇండస్ట్రీలో కూడా సేమ్ ఇలానే ఉంది. వారు AMC టాక్టిక్ ని ఉపయోగిస్తారు. AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఇది ఒక సర్వీస్ బేస్డ్ కాంట్రాక్ట్. దీనిలో కంపెనీ స్పెసిఫిక్ ఫీజ్ కి బదులుగా సంవత్సరం పొడవునా మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ అందిస్తుంది. కానీ దీనితో కూడా కస్టమర్ కి కాదు, కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఫేమస్ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్ యొక్క AMC 2500 వరకు ఉండొచ్చు. కానీ RO మెంబ్రెయిన్, ఫిల్టర్ యాక్టివేటెడ్ కార్బన్, UF మెంబ్రెయిన్ అండ్ ట్యాంక్ వంటి కాస్ట్లీ పార్ట్స్ వాటి ధర సుమారు 4000 నుండి 6000 ఇందులో కవర్ చేయబడవు మరియు ప్రతి సంవత్సరం వాటిని మార్చడానికి కస్టమర్స్ ఎక్స్ట్రాగా చెల్లించవలసి ఉంటుంది. మీరు కొత్త ఇంటికి మారితే మీరు కంపెనీ నుండి ఒక ఇంజనీర్ ను పిలిపించి 600 రూపీస్ చెల్లించాలి. ఎందుకంటే మీరు మీ వాటర్ ప్యూరిఫైయర్ ని స్వయంగా షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే మీ AMC రద్దు చేస్తారు. మరొక ఫేమస్ RO కంపెనీ తమ RO రోజుకి 8 గంటల కంటే ఎక్కువ నడిస్తే వారి AMC కింద ఉచితంగా మార్చబడదని చెప్పింది. ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉన్నప్పుడు కస్టమర్స్ ఇలా లాభపడతారు. కొత్త బ్రాండ్లు వస్తాయి. వారు కొత్త ఇన్నోవేషన్స్ తో పాత బ్రాండ్లను ఛాలెంజ్ చేస్తారు. కానీ కంపెనీకి మోనోపోలీ ఉన్న ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్నట్లుగానే విషయాలు కొనసాగుతాయి. ఒక ఇండస్ట్రీలోని అన్ని కంపెనీలు కస్టమర్స్ ని ఒకే విధంగా దోచుకుంటూ ఉంటే కస్టమర్స్ కి వేరే ఆప్షన్ ఉండదు. మిస్లీడింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే దాని గురించి గంటల తడబడి వీడియోలో డిస్కస్ చేయొచ్చు. తరచుగా ఇన్నోవేషన్ అనే పదం కూడా మార్కెటింగ్ లో పార్ట్ గా అమ్ముడవుతుంది. ఇన్నోవేషన్ పేరుతో ఫోన్లను ఒకవైపు ఫోల్డ్ లేదా మరొక వైపు ఫోల్డ్ చేస్తారు. కొన్నిసార్లు కెమెరాను యాడ్ చేస్తారు లేదా కొన్నిసార్లు సిమ్ కార్డ్ స్లాట్ ను కొంచెం చేంజ్ చేస్తారు. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మరియు S23 అల్ట్రా దాదాపు ఒకేలా ఉంటాయి. మీరు ఒక సాధారణ వ్యక్తికి iPhone 16 మరియు iPhone 15 ఇచ్చి తేడాలు గుర్తించమని అడిగితే అతనికి గంటలు పడుతుంది. ఓపో, వివో, రియల్మీ, OnePlus మరియు IQ వంటి బ్రాండ్లు అన్ని ఒకే చైనా కంపెనీ BBK ఎలక్ట్రానిక్స్ కి చెందినవి. ఈ బ్రాండ్లు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూనే ఉంటాయి అండ్ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు. కానీ చివరికి అవన్నీ ఒకే కంపెనీచే తయారు చేయబడతాయి. ఈ కంపెనీలు మిమ్మల్ని కస్టమర్స్ ను దోచుకుంటుండగా కస్టమర్స్ మాత్రమే బాధపడడం లేదు, ఎన్విరాన్మెంట్ పై కూడా అడ్వర్స్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. కొద్ది కాలంలోనే పాడైపోయే ప్రొడక్ట్స్ ని తయారు చేయడం, ప్రతి సంవత్సరం కొత్త ప్రొడక్ట్ ని రిలీజ్ చేయడం, ఏదైనా ఇన్నోవేషన్ ఉన్నా లేకున్నా ఇది కన్సంప్షన్ లెవెల్ ను పెంచుతుంది. గోల్డ్, కోవల్ట్ మరియు లిథియం వంటి ఎలిమెంట్స్ మైనింగ్ ని పెంచుతుంది. రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకం నుండి ఫోన్ల ఉత్పత్తి మరియు కన్సంప్షన్స్ వరకు ప్రతిదీ కార్బన్ ఎమిషన్స్ కు దారి తీస్తుంది. 2020లో స్మార్ట్ ఫోన్ల వల్ల 580 మిలియన్ టన్నుల CO2 ఎమిషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇన్ని ఎలక్ట్రానిక్స్ ఉండటం వల్ల ఈ వేస్ట్ జనరేట్ కూడా అవుతుంది. ప్రపంచ ఈ వేస్ట్ లో 10% స్మార్ట్ ఫోన్ల వల్లనే వస్తుంది. కస్టమర్స్ ని మోసం చేయడానికి మరొక టాక్టిక్ డ్రాప్ ప్రైజింగ్. దీని ప్రకారం కస్టమర్స్ కి ప్రొడక్ట్ యొక్క లోయర్ ప్రైస్ మొదట చూపించడం జరుగుతుంది మరియు వారు బై చేయడానికి వెళ్ళినప్పుడు ప్రైస్ ను పెంచడానికి డిఫరెంట్ ట్యాక్స్లు అండ్ చార్జెస్ దానికి యాడ్ చేస్తారు. కాబట్టి ప్రొడక్ట్ యొక్క ఫైనల్ ప్రైస్ యాడ్స్ లో మెన్షన్ చేయరు. కంపెనీలు ఇలా చేస్తాయి ఎందుకంటే తక్కువ ప్రైస్ గల ప్రొడక్ట్ తో కస్టమర్ ని అట్రాక్ట్ చేసిన తర్వాత అడిషనల్ చార్జెస్ గురించి వారికి తెలిసే టైం కి కస్టమర్ ఇప్పటికే ప్రొడక్ట్ ని కొనాలని నిర్ణయించుకున్నాడని వారు అనుకుంటారు. కాబట్టి అతను ఖాళీ చేతులతో వెళ్ళడు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ షూస్ 4700 కి అమ్ముడవుతున్నట్లు తెలుస్తుంది. కానీ మీరు వాటిని కొనడానికి వెళ్ళినప్పుడు వారు హ్యాండ్లింగ్ చార్జెస్, డొనేషన్ మరియు ప్లాట్ఫామ్ చార్జెస్ యాడ్ చేస్తారు అండ్ రియల్ కాస్ట్ 5130 అవుతుంది. మీరు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు లేదా బుక్ మై షో వంటి ప్లాట్ఫామ్స్ లో మూవీ టికెట్స్ ఆర్డర్ చేసినప్పుడు ఆహార డెలివరీ యాప్లు కూడా ఇలానే చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై హెచ్చరిక జారీ చేసింది కానీ కంపెనీలు ఇలా చేయడం ఆపలేదు. ప్లస్ ఇప్పుడు డ్రాప్ ప్రైజింగ్ కు సమానమైన టాక్టిక్ బైట్ అండ్ స్విచ్ మెథడ్. ఇందులో కంపెనీలు కస్టమర్స్ ని ఆకర్షించడానికి మంచి తక్కువ ప్రైజెస్ ని ఆఫర్ చేస్తాయి. ఆపై వారికి వేరేది
అమ్ముతారు. ఒక కస్టమర్ 50 ఇంచ్ ప్లాస్మా టీవీ కొనడానికి వెళ్ళాడని అనుకుందాం, కానీ అతని స్టోర్ కి చేరుకున్నప్పుడు అది సోల్డ్ అని అతనికి చెప్పరు. కానీ అప్పటికి కస్టమర్ టీవీ కొనాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సేల్స్ మ్యాన్ ఒక మోడల్ సోల్డ్ అవుట్ అయినప్పటికీ వారికి దాని లాంటి మరొక ప్లాస్మా టీవీ ఉందని చెప్పి అతన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. అతనికి 30 ఇంచ్ టీవీని చూపిస్తాడు. అది చీప్ అండ్ గుడ్ అని చెప్తాడు. కానీ స్టోర్ దానిని అమ్మినప్పుడు ఈ రెండవ ప్రొడక్ట్ పై ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. హోటల్ బిజినెస్ లో కూడా బెయిట్ అండ్ స్విచ్ మెథడ్ ని బాగా ఉపయోగిస్తారు. హోటల్ కస్టమర్స్ ని ఆకర్షించడానికి వారికి మొదట లో ప్రైజెస్ రూమ్స్ చూపిస్తారు, కానీ మ్యాండేటరీ ఫీజ్ కూడా ఉంటుంది. తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు ఈ ఫీజ్ మరియు అనేక అదర్ చార్జ్డ్ ప్రైస్ కి యాడ్ చేస్తారు. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసిన టాక్టిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఈ కామర్స్ కంపెనీలు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. డిసెంబర్ 2024 లో సౌరభ్ శర్మ అనే వ్యక్తి ఫ్లిప్కార్ట్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ లో అతను చూస్తున్న సూట్ కేస్ ప్రైస్ 4119గా ఉందని ట్వీట్ చేశాడు. కానీ iOS యాప్ లో అదే సూట్ కేస్ ధర 4799గా ఉంది. జనవరి 2025లో జెప్టో యొక్క ఆండ్రాయిడ్ యాప్ లో 1 కేజీ ఉల్లిపాయల ధర 43 రూపాయలుగా ఉండగా ఐఫోన్ లో కిలో 57 రూపాయలుగా ఉంది. ఐఫోన్ లో 500 గ్రాముల ద్రాక్ష ప్రైస్ 146గా ఉండగా ఆండ్రాయిడ్ లో కేవలం 65గా ఉంది. కొన్ని యాప్లకు వేర్వేరు సబ్స్క్రిప్షన్ ఫీజెస్ కూడా ఉంటాయి. మీరు ఐఫోన్ లో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొంటే దాని ప్రైస్ 195, ఆండ్రాయిడ్ లో దాని ప్రైస్ 149. ట్విట్టర్ లో ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ కొనడం ఐఫోన్ లో నెలకు 2300, ఆండ్రాయిడ్ లో దాని ధర 2150. మొత్తం మీద కస్టమర్స్ గా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మోసం చేయడానికి కంపెనీలు యూజ్ చేసే ఈ టాక్టిక్స్ పైన మనం ఎంత ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తామో వారికి అంత ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో చేసినట్లుగా ప్రభుత్వం దీనిపై స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ చేయాలి అండ్ ఈ కంపెనీలపై చర్య తీసుకోవాలి. నెక్స్ట్ టైం మీకు ఇలాంటి అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తే దానిపై వాయిస్ రైజ్ చేయండి. ట్విట్టర్ లో కంపెనీ హ్యాండిల్ ను ట్యాగ్ చేయండి మరియు ట్వీట్ చేయండి. వారికి ఈమెయిల్ చేయండి మరియు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయండి. దాని గురించి అవేర్నెస్ పెంచడానికి చిన్న వీడియోస్ చేయండి. మీరు ఈ కంపెనీలను ఎంత ఎక్కువ కాల్ అవుట్ చేస్తారో వారిపై అంత ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అండ్ వారు కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. నేను నార్మల్ గా నా వీడియోస్ ని షేర్ చేయమని మిమ్మల్ని అడగను, కానీ నేను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయమని అడుగుతాను. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి కలిసి వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ కంపెనీలపై ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. సో ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.